గ్లోబల్ సమ్మిట్ లో మొత్తం 4 స్టేజీలు ఏర్పాటు చేశారు. 2 ప్రధాన స్టేజీల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం వికసిత్ భారత్ విజన్ 2047 లో భాగంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను ఎగ్జిబిషన్ స్టాల్స్ ద్వారా వివరించనున్నారు. ప్రపంచంలో ఉన్న దిగ్గజ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో మరొక ప్రధాన అంశము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీలు నిర్వహిస్తున్నటువంటి వాటి యొక్క వివరాలకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేశారు. ఆ ఎగ్జిబిషన్ మెయిన్ స్టేజీ పక్కనే ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మరొక ప్రధాన స్టేజ్ ఇది. ఈ స్టేజీలోనే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, దీంతోపాటు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు, అంటే ఉదాహరణకు మనం చూస్తాం మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు ఇందిరమ్మ మహిళా శక్తికి సంబంధించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చే డెలిగేట్స్ అందరూ కూడా మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరొక సెషన్ ఇక్కడ ప్రారంభమవుతుంది. అంటే మనం చూస్తున్నటువంటి ఈ స్టాల్స్ని మొత్తం కూడా వారందరూ కూడా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు, రాష్ట్ర ప్రభుత్వము వివిధ కంపెనీలకు పెట్టుబడి పెడితే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ వారికి అరేంజ్ చేస్తుంది, ఏ విధమైనటువంటి సెక్యూర్ అండ్ సెక్యూర్ అని అరేంజ్ చేస్తున్న అన్ని అంశాలకు సంబంధించిన వివరాలన్నిటిపై కూడా ఈ స్టాల్స్ ద్వారా వచ్చేటటువంటి డెలిగేట్స్కి వ్యక్తపరచడానికి ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, మన ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి స్టాల్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన స్టాల్స్ ఇప్పటికే కంప్లీట్ కూడా కావడం జరిగింది. వాటికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఆ రోడ్ మ్యాప్ ఉంటుంది అనే దానిపై కూడా ఈ స్టాల్స్ ద్వారా మనం చూస్తున్నాం. ఒకసారి మన కెమెరామెన్ శ్రావణ్ చూపిస్తున్న విజువల్స్ ఒకసారి చూసినట్లయితే ఇందిరా మహిళా శక్తి సంబంధించిన ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా రాష్ట్రంలో అమలు అవుతుందనేటువంటి విషయాలు ఎస్టాబ్లిష్ చేసేందుకు ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ ద్వారా ప్రజలందరికీ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని కార్యక్రమాన్ని చూపించే విధంగా దావోస్ లాంటి కార్యక్రమాలు ఏదైతే తరహాలో నిర్వహిస్తారో అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని కూడా అదే తరహాలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇందుకోసము మనం ప్రధాన స్టేజీ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క రెండవ స్టేజ్ ఇది. ఈ రెండవ స్టేజీలోనే అన్ని స్టాల్స్ ఏర్పాటు. ఈ స్టాల్స్ సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. ఈ స్టాల్స్ ప్రత్యేకత ఏంది, ఇక్కడ ఏ స్టాల్స్ ఏర్పాటు చేశారు? ఇక్కడ అన్ని మన తెలంగాణలో సంబంధించిన డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక స్టాల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్పో ఏంది, వాళ్ళ మోటో ఏంది, ఫ్యూచర్ సిటీ గురించి మొత్తం మన డిస్క్రిప్షన్ ఏంది, ఇక్కడ మూసీ సుందరీకరణకు ఒక స్టాల్ ఉన్నది, మన ఫ్యూచర్ సిటీ కోసం ఒక స్టాల్ ఉన్నది, జిఎంఆర్ వాళ్ళు మన ఎకానమీలో ఎంత కొలాబ్ అవుతున్నారు దాని గురించి ఒక స్టాల్ ఉన్నది. ప్రతి ఒక్కటి మన దగ్గర ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారా? కంపెనీలకు జస్ట్ లైక్ ఎంఆర్ ఒకటి ఉంది, మనకు క్రేడాయ్ ఒకటి ఉంది, జిఎంఆర్ ఒకటి ఉంది, మన లేబర్ వాళ్ళు ఎట్లా చేసుకోవాలి దాని గురించి ఉన్నది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, తెలంగాణకు పోలీస్ వాళ్ళకు సంబంధించి ఒక స్టాల్ ఉన్నది, ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంది, టీ వర్క్స్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్కరి వాళ్ళకి ఒక సపరేట్, ఫార్మాకి, ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రానిక్స్కి, ప్రతి ఒక్కరికి మన స్టేట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరిది ఎక్స్పో ఇందులో జరగబోతుంది. ఇంకోటి మన ఫ్యూచర్ భారత్ సిటీ ఎట్లా ఉండబోతుంది దాని గురించి ఒక స్టాల్ ఉన్నది. మూసీ సుందరీకరణ ఎట్లా కాబోతుంది దాని గురించి ఒక స్టాల్ ఉన్నది. ఇది చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫ్యూచర్ సిటీని 2047 విజన్ డాక్యుమెంట్స్ని ఇప్పటికే రూపొందిస్తున్న నేపథ్యంలో ఆ విజన్ డాక్యుమెంట్స్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలు కూడా ఈ స్టాల్స్ ద్వారా వ్యక్తపరిచేందుకు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మూసీ సుందరీకరణ కావచ్చు, ఇందిరమ్మ మహిళా శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఐటీ రంగం పరిశ్రమలకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్పోర్ట్స్ క్రీడా రంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు పోలీస్ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇండస్ట్రీస్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఎగ్జిబిషన్ ఎక్స్పోని ఈ స్టాల్స్లో ఏర్పాటు చేసి వచ్చేటటువంటి డెలిగేట్స్కి ఈ స్టాల్స్లో చూపించే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో భాగంగానే, అంటే ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు, మరోవైపు వాటికి సంబంధించినటువంటి అమలు ఏ విధంగా చేస్తాము, వాటికి సంబంధించినటువంటి అమలుకు లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఏ విధంగా తీసుకుంటామనే దానిపై కూడా పూర్తిగా మినిట్ టు మినిట్ ఎవరికి ఎలాంటి ఈ అపోహలు లేకుండా ఉండేందుకే స్టాల్స్ని ఏర్పాటు చేసి వారందరికీ వ్యక్తపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వం ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్టాల్స్ మొత్తం కూడా ఇప్పటికే పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మన కెమెరామెన్ శ్రవణ్ చూపిస్తున్న ఒక విజువల్స్ చూసినట్లయితే ఇందిరా మహిళా శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతుంది, ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు, ఏ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, ఏ విధంగా మహిళలకు రేషన్ కార్డులు కావచ్చు, మరోవైపు ఏ విధంగా మహిళలకు పెట్రోల్ బంకులు కావచ్చు, వీటి అన్నిటికి సంబంధించిన విషయాల ద్వారా ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు వచ్చేటువంటి డెలిగేట్స్కి చెప్పే ప్రయత్నమే ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా చూపించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గ్లోబల్ సమ్మిట్లో అత్యంత ప్రధాన ఘట్టం ఇది ఒకటని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరూ దిగ్గజాలు మొత్తం కూడా అంతే, దాదాపు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఐటీ రంగ నిపుణులు కావచ్చు, మరోవైపు రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి వారందరికీ తెలియజేయడం కోసమే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఒక ప్రత్యేకంగా స్థానం కలిగిందని కూడా అర్థమవుతుందని చెప్పవచ్చు.